అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. హోటల్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా మన ఇంట్లోనే త్వరగా చేసేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్టీతో అయితే ఉంటుంది. ముందుగా అయితే చికెన్‌ని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఇంకా వాటర్ ఏమి లేకుండా ఇంకా రుచికి తగినంత ఉప్పు, కొంచెము పసుపు వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్‌కి బాగా పట్టించాలి. ఇవి బాగా పట్టించేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టాల. తర్వాత ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్‌ని అయితే తీసేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెము చెక్క, కొంచెము మొగ్గ, కొంచెము దాల్చిన చెక్క అన్నీ మూడేసి అయితే తీసుకున్నానండి. 1 స్పూను ధనియా, 1 స్పూను జీరా, 1 స్పూను బ్లాక్ పెప్పరు, కొంచెము ఒక 10 జీడిపప్పులండి, ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ మనము చికెన్‌లో వేసినాం కాబట్టి కొంచెము వాటర్ పోసేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మసాలాని అయితే పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెము ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెము హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలా. ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయేవాళ్ళ. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా మనం చికెన్‌ని, అది కూడా యాడ్ చేసేయాలండి. ఈ చికెన్ మొత్తం యాడ్ చేసేసి వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. మనకి చికెన్‌లోనే ఆల్రెడీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి చికెన్ మనకి త్వరగా కూడా కుక్ అయిపోతుంది కదా. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలండి. ఈ మనకి వాటర్ అనేది ఈ చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్‌తోనే మనకి చికెన్ మొత్తం అనేది బాగా కుక్ అయిపోతుంది. అందుకని నేనైతే వాటర్ అయితే ఇక్కడ అస్సలు యూజ్ చేయడం లేదండి. ఇప్పుడు మూత పెట్టేసాం కదా. ఇప్పుడు చూసారా చికెన్‌లో నుంచి మనకి ఎంత వాటర్ అనేది రిలీజ్ అయిందో. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి అయితే బాగా ఉడికించుకోవాలండి. చికెన్ మొత్తం మనకి బాగా ఉడికిపోవాలా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అంతా మనకి అబ్జర్వ్ అయిపోయేంత వరకు చికెన్ కూడా మనకి సాఫ్ట్‌గా ఉడికిపోతుంది కదా. చికెన్ కూడా మనకి సాఫ్ట్‌గా ఉడికిపోయి వాటర్ అనేది కూడా ఏమీ లేదు కదా చూసారా. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టేసాం కదా మసాలా. ఆ మసాలా పేస్ట్ మొత్తం అయితే యాడ్ చేసేయాలండి. మొత్తం వేసేసుకొని ఇప్పుడైతే ఒకసారి మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తము చికెన్‌కి బాగా పట్టించేలాగా కొంచెము జీడిపప్పు వేసేసుకోవాలా. ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా వేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. చికెన్ మొత్తము ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో, ఎక్కువ వాటర్ పట్టదండి. ఒక హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఆల్రెడీ మనకి చికెన్ కుక్ అయ్యింది కాబట్టి. ఈ పచ్చి మసాలాలు కాబట్టి ఈ మసాలాలన్నీ కూడా బాగా మనకి కుక్ అవ్వాలి. అందుకని కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను. కొంచెం కస్తూరి మేసి వేసేసి మూత పెట్టేసి అయితే మనం లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే ఆయిల్ కూడా మనకి సెపరేట్ అయింది కదా. కొంచెం చికెన్ మసాలా, కొంచెం కర్రీ లీవ్స్ ఉంటే కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మొత్తము పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం బాగా కుక్ చేసేసుకోవాలి. ఇంకొంచెం మూత పెట్టేసి అయితే ఇంకో 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. మనకి వేడి వేడిగా కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌లోకి కానివ్వండి లేదా చపాతీలకు కానివ్వండి సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి.